హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నివాస్ వాల్మీకి. ఇప్పటి వరకు మనం హార్మోనిక్ థియరీ గురించి వివరించుకున్నాం, చర్చించుకున్నాం, ఎన్నో కొత్త విషయాల్ని తెలుసుకున్నాం. ఓవరాల్గా చూస్తే ఈ హార్మోనిక్ సిద్ధాంతం అనేది 1 to 9 నెంబర్స్ని 3 గ్రూపులుగా విభజిస్తుంది. వాటినే 3 హార్మోనిక్ గ్రూప్స్ అంటారు. ఈ విధంగా హార్మోనిక్ సిద్ధాంతం 1 3 5 7 ఫస్ట్ వన్ గ్రూప్, 2 4 8 సెకండ్ వన్ గ్రూప్, 3 6 9 లాస్ట్ వన్ గ్రూప్. ఈ విధంగా హార్మోనిక్ సిద్ధాంతం ప్రకారం 1 to 9 నెంబర్స్ని 3 గ్రూపులుగా విభజిస్తుంది. ఇప్పటి వరకు నేను మీకు ఈ 3 గ్రూపుల గురించి చెప్పుకుంటూ వస్తున్నాను ఫస్ట్ నుంచి. అయితే చాలామందికి ఉన్న డౌట్, అసలు అవి ఎందుకు అలా ఉన్నాయి అన్న డౌట్ కోసం నేను ఇప్పటి వరకు హార్మోనిక్ థియరీని మీకు 3 వీడియోస్లో చేసుకుంటూ వచ్చాను. ఓకే, ఇప్పుడు ఈ 1 3 5 7 2 4 8 3 6 9 ఈ యొక్క 9 నెంబర్స్కి సిగ్నిఫికేషన్స్ ఉంటాయి. అంటే 1వ నెంబర్ ఏమి తెలియజేస్తుంది, 2వ నెంబర్ ఏమి తెలియజేస్తుంది. ఎందుకంటే ముందు మనం ఉదాహరణలు తీసుకొని వివరించేటప్పుడు అవి అవసరం అవుతాయి. అందుకని ఈ 9 నెంబర్స్ యొక్క సిగ్నిఫికేటర్స్ని నేను మీకు తెలియజేస్తాను. నెంబర్ 1 స్కెప్టర్, అథారిటీ, commencement, fetching, success and power, and in association with a 0 celebrity, distinction, immovable number. Next, number 2 signifies mercury, fluidity, changeability, freedom or defensive, unreliability, deceit, imagination, creative ability, movable number, feminine. ఈ విధంగా 1 to 9 అండ్ 0, ఇక్కడ 0 కూడా సిగ్నిఫైస్ ఉంటాయి దీనిలో. సో 1 to 9 అండ్ 0 సంబంధించిన సిగ్నిఫికేషన్స్ని మీకు ఓకే చూశారు కదా. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇవన్నిటిని కూడా మనం యూజ్ చేసుకుంటాం. ఓకే, అయితే ఇక ఈ యొక్క హార్మోనిక్ థియరీలో అత్యంత ప్రాధాన్యమైన ఒక టాపిక్ గురించి ఈ వీడియోలో చర్చిస్తాను. అదేంటంటే ది వీల్స్ ఆఫ్ ఫేట్. ది వీల్స్ ఆఫ్ ఫేట్. వీల్స్ అంటే చక్రాలు, ఫేట్ అంటే విధి. అంటే విధి అనే రథ చక్రాలు అని అర్థం. విధి అనే రథం మన లైఫ్, వాటి యొక్క చక్రాలు. ఈ 3 చక్రాలు ఏమిటి, ఇవి మన లైఫ్లో మనకి ఎలా ఫెచ్చింగ్ అవుతాయి అనే విషయాన్ని ఈ రోజున మనం డిస్కషన్ చేసుకుంటున్నాం. మన లైఫ్ అనే విధి రథం ఈ 3 చక్రాల పైన నడుస్తుంది. ఆ 3 చక్రాలు ఏంటి అంటే ఫస్ట్ వన్, మన జీవితం విధి అనే రథం అన్నమాట. ఇది 3 వీల్స్ పైన నడుస్తుంది. ఆ 3 వీల్స్లో ఫస్ట్ వన్ ఇంటెలెక్చువల్ వీల్, అంటే మేధో చక్రము, అంటే తెలివితేటలకు సంబంధించింది. ఇలా ఉంటుంది ఇంటెలెక్చువల్ వీల్. 3 6 9 ఈ 3 ఉంటేనే ఆ వీలు కరెక్ట్గా ఉంటుంది. ఆ పర్సన్కి కరెక్ట్ అయినటువంటి తెలివితేటలు, తనకు ఉపయోగించుకోగలిగినటువంటి తెలివితేటలు ఉంటాయన్నమాట. నెక్స్ట్ సెకండ్ వన్ వీల్. సెకండ్ వన్ ఎమోషనల్ అండ్ ఎఫెక్షనల్ వీల్, అంటే భావోద్వేగ చక్రము.
భావోద్వేగ చక్రము. ఇది చాలా ముఖ్యమైనది. అంటే మనసుకి, మెదడుకి, ఆలోచనలకి, భావోద్వేగాలకి సంబంధించింది. అది 258 ద్వారా వస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ మెటీరియల్ వీల్ అంటే పదార్థ చక్రము. ఇక ఇవి రెండు లేకపోతే మూడోది అనవసరం. మనిషికి ఒక పదార్థం లెక్కే ఉంటుంది. సో ఈ మూడింటిని మనం ది వీల్ ఆఫ్ ఫేట్ అంటాం, ది వీల్స్ ఆఫ్ ఫేట్ అంటాం. మరి ఈ విధి అనే రథం మన జీవితం. ఈ రథానికి 3 చక్రాలు ఉన్నాయి. మరి నడిపేది ఎవరు? మరి దానికి కండక్టర్ ఎవరు? అంటే మన జీవితంలోకి ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారు. అంటే ఈ జీవితం అనే రథంలో అందరూ ఎక్కుతుంటారు, దిగుతుంటారు. కొంతమంది మనతో ఎక్కువ ట్రావెల్ చేస్తారు, అంటే మన లైఫ్ పార్ట్నర్, అలా మంచి ఫ్రెండ్స్ అట్లా. అయితే ఇందులో మరి డ్రైవర్ ఉండాలి, కండక్టర్ ఉండాలి. అప్పుడే ఈ రథం సాఫీగా నడుస్తుంది. జీవితం అనే విధితో కూడిన విధి అనే జీవిత రథం సక్రమంగా నడుస్తుంది. మరి డ్రైవర్ ఎవరు, కండక్టర్ ఎవరు అంటే ఒక పర్సన్ యొక్క డెస్టినీ అతనికి డ్రైవర్, డి అంటే డెస్టినీ అతని యొక్క రథానికి డ్రైవర్. మరి కండక్టర్ ఎవరు, డైరెక్షనల్ నెంబర్ ఎన్. ఇది వీళ్ళిద్దరు డ్రైవర్, కండక్టర్. ఒక పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ద్వారా వచ్చేటువంటి డెస్టినీ నెంబరు డ్రైవర్ అయితే, ఒక పర్సన్కు ఉన్నటువంటి టైమ్ ఆఫ్ బర్త్ను బట్టి వచ్చేటువంటి డైరెక్షనల్ నెంబర్ అతనికి, ఆ యొక్క రథానికి కండక్టర్ అవుతారు. అప్పుడే ఆ విధి రథం అనే జీవితం చాలా సాఫీగా వెళ్తుంది. ఓకే, ఇప్పుడు ఒక ఉదాహరణ డేట్ తీసుకొని మనం దీని గురించి విశ్లేషణ చేద్దామండి. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. మనకి అందరికీ సుపరిచితమైనటువంటి పర్సన్, ఎప్పుడు వివాదాల్లో ఉండే పర్సన్, సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి రామ్ గోపాల్ వర్మ గారిని ఎగ్జాంపుల్గా తీసుకొని చూద్దామండి. ఇక్కడ చూసినట్లయితే రవీంద్రనాథ్ ఠాగూర్, మీనా, టబు, అనుష్క, జేడి చక్రవర్తి, యండమూరి వీరేంద్రనాథ్, రామ్ గోపాల్ వర్మ వీరంతా కూడా 7వ సంఖ్యకు సంబంధించిన వాళ్ళు. అయితే వీరందరిలో కల్లా రామ్ గోపాల్ వర్మ గారితే ఎందుకు వివాదాస్పదంగా అయింది అనే అంశాన్ని చూద్దామండి. ఇక్కడ చూస్తే ఠాగూర్ గారు మనకు తెలుసు, మంచి డివైన్ లెవెల్, స్పిరిచువల్ లెవెల్లో ఉన్న వ్యక్తి. ఇక మీనా గారు కూడా చాలా సౌమ్యంగా ఉంటారు, మ్యారేజ్ కూడా చేసుకున్నారు తను. అయితే టబు, అనుష్కాలది వేరు, వాళ్ళు ఎంత వయసు వచ్చినా ఇంకా మ్యారేజ్ చేసుకోలేదు. జేడి చక్రవర్తి కూడా 40 తర్వాత చేసుకున్నారు. యండమూరి వీరేంద్రనాథ్ కూడా ఒక పర్టికులర్ భావాలు గల వ్యక్తి. ఇక రామ్ గోపాల్ వర్మ గారు అయితే మ్యారేజా, అదెందుకు, ఒక వేస్ట్ పని అంటారు. చూడండి, వీళ్ళందరిలో కల్లా మరి రామ్ గోపాల్ వర్మ గారు ఎందుకు బాగా డిఫరెంట్గా ఉన్నారు అనేది ఆయన ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దామండి. రామ్ గోపాల్ వర్మ RGB అంటారు, ఇది ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్. మరి దీంట్లో ఇతని యొక్క డెస్టినీ ఎంత అవుతుంది, 7, 4, 11, 21, 27, 29. సో 2 డెస్టినీ అవుతుంది. మరి ఇప్పుడు ఇతని యొక్క వీల్స్ ఏంటో చూద్దామండి. అంటే ఇతనికి డ్రైవర్ 2. ఓకే, కండక్టర్ తెలియాలంటే మనకి టైం తెలియాలి. ఇక్కడ టైం మనకి నెట్లో మెన్షన్ చేయలేదు కాబట్టి అది చెప్పలేము మనం. ఇక ఇతని యొక్క వీల్స్, ఇతని యొక్క విధి రథ చక్రానికి వీల్స్ ఏంటో చూద్దామండి. ఇది 369 ఇంటెలెక్చువల్ వీల్. ఏముంది అందులో, 6, 9 ఉంది, 3 లేదు, మిస్ 3 మిస్ ఇక్కడ. నెక్స్ట్ ఇది ఎమోషనల్ వీల్. ఎమోషనల్ వీల్లో 258 ఉండాలి, 2 మాత్రమే ఉంది, 58 లేదు. ఇది మెటీరియల్ వీల్. దీంట్లో వచ్చేసి మనకి 147 ఉండాలి, 1 ఉంది, 4 ఉంది, 7 ఉంది. చూడండి, ఇంటెలెక్చువల్ లెవెల్లో 1 తగ్గింది, 3 తగ్గింది. ఇక్కడ చూస్తే ఎఫెక్షన్ భావోద్వేగ లెవెల్లో 2 తగ్గాయి. మెటీరియల్ లెవెల్ చూడండి ఎంత ఎక్కువగా ఉందో. అంటే అర్థం ఏంటి, ఇక్కడ భావోద్వేగాలు వీరికి తక్కువ లేవు,
అలాగే ఇక్కడ మేధో సంపద కూడా తగ్గింది. ఇక మెటీరియల్ అంటే ఒక వస్తువులాగా తను, అందుకే తను ఎప్పుడు ఒక వస్తువులాగే ఉంటాడు, ఒక జడ పదార్థంలాగా ఉంటాడు. ఓకే, ఇప్పుడు ఇందులో చూస్తే మనం మరి ఇక్కడ డెస్టినీ ఏదైనా ఫుల్ఫిల్ చేస్తుందా అంటే ఆల్రెడీ ఉన్నదే 2 అనేది. మరి ఇక్కడ నేములో ఏమైనా ఉన్నాయా 3 అనేది? చూడండి 3 ఇక్కడ ఉంది, రామ్ గోపాల్. నెక్స్ట్ ఇక్కడ 258లో 58 ఏమైనా ఉన్నాయా? 8 ఉంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇక 5 అసలు లేదు, అంటే 5 ఎక్కడా లేదు. ఈ 5 ఏం చేస్తుంది? ఈ 5 యొక్క సిగ్నిఫికేషన్స్ ఏంటి? లైంగిక సంబంధ విషయాల్లో సున్నితత్వం, లైంగిక సంబంధ విషయాల్లో సున్నితత్వం, ప్రేమ విషయం. అయితే ఇది లేకపోవటం వల్ల తనకి ఏం జరుగుతుంది? ఇక్కడ 5 లేకపోవటం వల్ల ఆ లైంగిక సంబంధ విషయాల్లో ఉన్నటువంటి సున్నితత్వం లోపించింది. అప్పుడేమవుతుంది? అది విచ్చలవిడితనంగా తయారైంది. దాని గురించి మాట్లాడటం, అదే పోర్న్ వీడియోస్ చూస్తానంటాం, ఇవన్నీ విచ్చలవిడిగా తయారైంది అనమాట. అలాగే ప్రేమ అనేది అసలు లేకుండా పోయింది. ఆయన కనుక కదిలిస్తే నేను ఇప్పటివరకు ఒకరిని ప్రేమిస్తున్నాను, ఒక అమ్మాయిని ప్రేమిద్దాం అనుకున్నాను, ఇక నుంచి నేను ఎక్కువ మంది అమ్మాయిని ప్రేమిస్తున్నానే లాంటి అసందర్భమైనటువంటి మాటలతో ఎక్కువ ఆయన మనకు కల్పిస్తుంటారు. సో ఇక్కడ 5 లేకపోవటం వల్ల ఆ యొక్క లైంగిక సంబంధ విషయాల్లోని సున్నితత్వం అతనికి లోపించింది అనేది చాలా క్లియర్ కట్. 5 ఎక్కడా కూడా వారికి లేదు. ఒకవేళ ఇక్కడ 3-8 సంబంధించినవి ఉన్నా కూడా ఇవి సరైనటువంటి ప్లేసుల్లో ఆయనకి లేవు. ఒకవేళ ఇక్కడ ఉన్నా కూడా ఆయన ఎక్కువగా RGV అని పిలుస్తున్నారు, ఇక్కడ అదే పొజిషన్. సో ఈ విధంగా రామ్ గోపాల్ వర్మ గారి విధి రథ చక్రానికి ఉన్న 3 వీల్స్లో మెటీరియల్ అనే వీల్ మాత్రమే పర్ఫెక్ట్గా ఉందన్నమాట. ఈ విధంగా రామ్ గోపాల్ వర్మ గారి యొక్క లైఫ్కి ఈ యొక్క ఫుల్ఫిల్గా ఉన్నది ఒకే ఒక మెటీరియల్ లైఫ్ ఒక్కటే ఉంది. అందుకే వారి యొక్క జీవన విధానం మెటీరియల్గా ఉంటుంది, ఒక వస్తువులాగా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది ది వీల్స్ ఆఫ్ ఫేట్, విధి అనే రథము లాంటి జీవితానికి ఉన్నటువంటి 3 చక్రాలు, డ్రైవరు, కండక్టర్. చూశారు కదా, మీరు కూడా ట్రై చేయండి. మీ యొక్క విధి రథ చక్రాలు ఎలా ఉన్నాయి, తర్వాత మీ యొక్క డ్రైవర్ కండక్టర్ ఎలా ఉన్నారు, తర్వాత మీ యొక్క వెహికల్లోకి వచ్చిపోయే వాళ్ళ పట్ల మీ యొక్క భావోద్వేగాలు, అలాగే ఎమోషనల్స్ అవన్నీ ఎలా ఉన్నాయనేది మీరు కూడా చూసుకోండి. ఒక విషయం ఏంటంటే మనకి నెగిటివ్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా న్యూట్రల్ అయిపోయి పాజిటివ్ రావడానికి ఒకే ఒక మార్గం, ఒకే ఒక మంత్రం, ఒకే ఒక వెపన్, ఆయుధం, నేమ్ కరెక్షన్ విత్ 14 డైమెన్షన్. ఓకే, మరో టాపిక్తో ఇంకో వీడియోలో